నాగోపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ శ్రీ చింతల ఊరి మఠం ముఖద్వారం ప్రారంభోత్సవం షష్ఠిపూర్తి మహోత్సవం 216 హోమగండములచే రుద్రయాగం మరియు ధర్మ జాగృతి సభకు నేడు రాష్ట్ర రవాణా శాఖ అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరియు సహచార ఎమ్మెల్యేలు అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. సంక్రాంతి పండుగ అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయమై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 15-16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్రం నుండి వివిధ గ్రాంట్ల రూపంలో సమకూరే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందనున్న నిధులు తదితర వాటి గురించి జెడ్పీసీ ఈఓ గోవింద్ సభ్యులకు వివరించారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల వివరాలను తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు నిర్ణీత నిష్పత్తిలో నిధులు కేటాయించబడతాయని అన్నారు. 17వ జనరల్ బాడీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మరి మనము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం తీర్మానము. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల లెవెల్లో మండల్ ఎంపీపీ, జడ్పీ లెవెల్లో మనం ఏదైతే 15th ఫైనాన్స్ వస్తుందో దాని గురించి మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం. అంతకంటే ముందు మన గౌరవ జడ్పీటీసీ సభ్యులకు ఏదన్నా డౌట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు వచ్చిండ్రు. మరి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు అధికారులకు అడగవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం, అదేవిధంగా మన కలెక్టర్ ద్వారా ఇచ్చినట్టు ఎవరు తెలుసుకోవాలి సార్? రోజుకి ఎవరు తెలుసుకుంటే ఖమ్మం, ఆదిలాబాద్ చూసి ఏ కంజ్యూమర్ కస్టమర్ ఉన్నారు డిస్కస్ చేసి ఏం చేస్తున్నారు. అట్లాంటి ప్రైవేటు సీడ్ కంపెనీల మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? అది మనం సైంటిస్టుల ఎక్స్పర్ట్ సైంటిస్టులకు పిలిపించినట్టు మేడం. ఇప్పుడు యూరియా అమ్ముతున్నారో యూరియాతో పాటు ఇంకోటి లిక్విడ్ యూరియా ఇస్తున్నారండి సార్. అది కంపల్సరీ, అది తీసుకుంటేనే ఈ యూరియా బ్యాగ్ ఇస్తామని చెప్తా ఉన్నాం. ఉండకపోతుంది. అయితే దాని లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు మనం యూరియా భూమి మీద చల్లితే అది నీళ్ళలో కరిగి ఆవిరి రూపంలో కొంచెము మళ్ళీ భూమిలో ఇంకిపోతుంది. అయితే దాదాపు 40% వరకు యూరియా వేస్ట్ అవుతుంది. ఒకటి. సెకండ్, టన్నులు అంటే ఇప్పటి వరకు కూడా మనం 54,000 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే నానో యూరియా అంటే హాఫ్ ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి సమక్షంలో 37వ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ సహదేవ్ గారు మరియు ప్రముఖ న్యాయవాది తుల గంగాధర్ గారితో కలిసి 200 మంది కార్యకర్తలు, వారి అనుచరులు కలిసి పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం జరిగింది. వారిని ధన్పాల్ గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ కేవలం బీజేపీతోనే సాధ్యమని, మాన్య శ్రీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలను ఆకర్షితులై ముఖ్యంగా దేశ ఆర్థిక భద్రత, సంక్షేమం, పురోగతికి మరోసారి మోడీ బీజేపీ సర్కార్ రావాలని వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అని ఈ అవకాశం కల్పించిన ధన్పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడిన ఫిర్యాదుగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు
తుంగతుర్తి రవి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆమోదించిన తీర్మానాలే తిరస్కరణకి గురి చేస్తున్నారు. ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికి కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్లు పాలకా మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి కమిషనర్ గారి ఆదేశాలు అంటూ ఎవరూ లేని సమయంలో కూల్చివేశారు. కుక్కలది దోమలది చాలా మంది చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారు, ప్రమాదాలు ఉన్నారు. ఫస్ట్ కుక్కల కబ్జా చేసి కడుతుందని చెప్పింది ఇవన్నీ దోమల గురించి నివారణ చర్యలు. సెకండ్ వినియోగం చేస్తూ ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్స్ లేవు. మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు. ధనాన్ని మొత్తం మట్టిపాలు చేస్తూ ఉన్నారు. మేము కట్టిన ట్యాక్సులు అనేసి లాస్ట్ టైం వచ్చి ఇక్కడే మేము చెప్పడం జరిగింది. అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. మాకు రిప్లై కూడా లేకుండా ఈరోజు మళ్ళా వచ్చి ఇక్కడ కూలగొడతా ఉన్నారు. మేము ఒక వివరణ అడిగినాం. మీరు టెండర్లు తీర్మానాలల్లో ఎట్లా పాస్ చేసారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలిసినప్పుడు మళ్ళీ ఆక్షన్లకు ఎట్లా పంపించారు, ఎంఆర్ఓ గారు ఎట్లా దీన్ని సర్టిఫైడ్ చేసిరు అనేసి అడిగినాం. దేనికి కూడా వివరణ లేదు. డైరెక్ట్ వచ్చిర్రు. ఈరోజు వచ్చి మళ్ళీ దొంగల్లాగా చేస్తూ ఉన్నారు ఈడ పరిపాలన. ఎవరైతే టూర్లకు పోయినప్పుడు వచ్చి కూలగొడతారు, తర్వాత ఇష్టారాజ్యంగా ఎవరో తెలియని వ్యక్తులని పంపించి ఈడ పని చేపిస్తూ ఉన్నారు. టెండర్లు వేసిన వ్యక్తి ఎటుపోయిండు, టెండర్లు కట్టి ఈ టెండర్లు పాస్ అయిన కాంట్రాక్టర్ ఎటుపోయిండు, ఇప్పాలంటే కూడా వాళ్ళే ఇప్పాలి కదా. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈడ ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. పాలక వర్గం ఎంత దుర్వినియోగం చేస్తూ ఉన్నది. ఇక్కడ రోడ్లు వేయమంటే ఫండ్ లేదంటారు. ఈడ రోడ్లు వేయడానికి ఫండ్ ఉండదు. దోమల మందు కొట్టడానికి కూడా ఫండ్ ఉండదు. కుక్కలను పట్టడానికి కూడా ఫండ్ లేదనేసి అంటారు. ఇలాంటివి మాత్రం కాంట్రాక్టర్లను బతికేయడానికి, అలాగే వాళ్ళు కార్పొరేటర్ల చుట్టాలు, మేయర్ల చుట్టాలకి ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముకుంటున్నారు అనేసి తక్కువలో గవర్నమెంట్ టెండర్లు కూడా సరిగ్గా లేకుండా ఇష్టారాజ్యంగా తక్కువగా అమ్ముకుంటున్నారు అనేసి వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. అయినా కానీ ఈరోజు ఇంకా సంవత్సరం ఉన్నా కానీ ఈరోజు పరిపాలన మాత్రం ఎక్కడ కూడా ఒక ప్రాపర్ గా జరగట్లేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పదే ఎన్నోసార్లు మేము డిమాండ్ కూడా చేసినాము. మీరు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు. వచ్చేది మీ ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అనేసి కూడా మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. దీనికి వివరణ ఒకటి ఇవ్వండి. ఆర్డర్స్ బిల్ ఎవరు పాస్ చేసిరో చెప్పండి. ఈ శాంక్షన్ లెటర్స్ ఇవ్వండి. దాని తర్వాత ఈ స్ట్రీట్ వెండర్స్ మీరు కట్టిరు, ఎన్ని కట్టారు, కోట్ల రూపాయలు పెట్టి కట్టారు, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు పార్కింగ్లకి, అక్కడ పశువులకి అక్కడ నీడ తప్పితే ఎవరైతే ఈ కుక్కలు పడుకుంటున్నాయి, ఎవరైతే నిరుపేదల గురించి కట్టిరో వాళ్ళకి పోవట్లేదు. వాళ్ళు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా పంచినవి కూడా వాళ్ళకే పంచుకున్నారు అనేసి మేము అలిగేషన్ చెప్తా ఉన్నాం ఈ మీడియా ముఖంగా. ఇప్పుడైనా పాలకవర్గం కూడా దిగి రావాలి. ఇలాంటి దుర్వినియోగం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని మోదీ ఈరోజు ఇళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యం నాటి రోజులను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తన చిన్నతనంలో తనను కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తుందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించబడ్డ అతిపెద్ద సొసైటీని ఈరోజు ప్రారంభించామని, 2014లో తానిచ్చిన హామీ నెరవేర్చడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला. ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है. इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं. और जब मैं इस प्रोजेक्ट का రాజ్యసభ మాజీ సభ్యులు పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తుతూ ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంతా ఎత్తు ఎదిగారు, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదే పడుతుందన్నారు. యార్లగడ్డ తారక ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. తారక్పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ను అతడి తల్లి జిజియాబాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. చాలా మంచి పని అండి, అది చాలా మంచి పని. ఎందుకంటే హన్మకొండలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరకుల్ల శివారు జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ టీఎస్ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, కండక్టర్ సహా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జు అయ్యాయి. బస్సు రోడ్డుపైనే ఉండగా డీజిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన పల్టీలు కొట్టి పడింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధి వైమానిక అధ్యయనం కోసం లండన్ షాట్ వీక్షణను శుక్రవారం సందర్శించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల పొడవు నిల్చొని ఇరువురు నేతలు జీవంతో నిండిన థేమ్స్ నది లండన్ యొక్క ఉత్తర వైపు ఒకేడి నగరాన్ని ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో చూశారు. నవాబుపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ శ్రీ చింతల ఊరి మఠం ముఖద్వారం ప్రారంభోత్సవం, షష్ఠిపూర్తి మహోత్సవం, 216 హోమగండములచే రుద్రయాగం మరియు ధర్మ జాగృతి సభకు నేడు రాష్ట్ర రవాణా శాఖ అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరియు సహచార ఎమ్మెల్యేలు
అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. సంక్రాంతి పండుగ అయిపోయింది. సంక్రాంతి శుభాకాంక్షలు. రైట్. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయమై శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 15-16వ ఆర్థిక సంఘం నిధులతో పాటు కేంద్రం నుండి వివిధ గ్రాంట్ల రూపంలో సమకూరే నిధులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందనున్న నిధులు తదితర వాటి గురించి జెడ్పీసీ ఈవో గోవింద్ సభ్యులకు వివరించారు. ఈ నిధులతో చేపట్టాల్సిన పనుల వివరాలను తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు నిర్ణీత నిష్పత్తిలో నిధులు కేటాయించబడతాయని అన్నారు. 17వ జనరల్ బాడీ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మరి మనము ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం తీర్మానము. గ్రామ పంచాయతీ లెవెల్లో గ్రామ పంచాయతీ, మండల్ లెవెల్లో మండల్ ఎంపీపీ, జడ్పీ లెవెల్లో మనం ఏదైతే 15th ఫైనాన్స్ వస్తుందో దాని గురించి మనం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుదాం. అంతకంటే ముందు మన గౌరవ జడ్పీటీసీ సభ్యులకు ఏదన్నా డౌట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు వచ్చిండ్రు. మరి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ఒక్కొక్కరు అధికారులకు అడగవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం, అదేవిధంగా మన కలెక్టర్ ద్వారా ఇచ్చినట్టు ఎవరు తెలుసుకోవాలి సార్? కృషికి ఎవరు తెలుసుకోండి. ఖమ్మం, ఆదిలాబాద్ చూసి ఏ కన్జ్యూమర్ కస్టమర్ ఉన్నారు తెలుసుకోవాలి. డిస్కస్ చేసి ఏం చేస్తున్నారు. అట్లాంటి ప్రైవేటు సీడ్ కంపెనీల మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారు? అది మనం సైంటిస్టులు, ఎక్స్పర్ట్ సైంటిస్టులకు పిలిపించినట్టు మేడం. ఇప్పుడు యూరియా అమ్ముతున్నారో యూరియాతో పాటు ఇంకోటి లిక్విడ్ యూరియా ఇస్తున్నారండి సార్. అది కంపల్సరీ, అది తీసుకుంటేనే ఈ యూరియా బ్యాగ్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఉండకపోతుంది. అయితే దాని లక్షణాలు ఏంటంటే ఇప్పుడు మనం యూరియా భూమి మీద చల్లితే అది నీళ్ళలో కరిగి ఆవిరి రూపంలో కొంచెము మళ్ళీ భూమిలో ఇంకిపోతుంది. అయితే దాదాపు 40% వరకు యూరియా వేస్ట్ అవుతుంది. ఒకటి. సెకండ్, టన్నులు అంటే ఇప్పుడు వరకు కూడా మనం 54,000 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అదే నాణ్య యూరియా అంటే హాఫ్ ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి సమక్షంలో 37వ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ సహదేవ్ గారు మరియు ప్రముఖ న్యాయవాది తుల గంగాధర్ గారితో కలిసి 200 మంది కార్యకర్తలు, వారి అనుచరులు కలిసి పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం జరిగింది. వారిని ధన్పాల్ గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ కేవలం బీజేపీతోనే సాధ్యమని, మాన్య శ్రీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలను ఆకర్షితులై ముఖ్యంగా దేశ ఆర్థిక భద్రత, సంక్షేమం, పురోగతికి మరోసారి మోడీ బీజేపీ సర్కార్ రావాలని వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం అని ఈ అవకాశం కల్పించిన ధన్పాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడిన ఫిర్యాదుగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారు ఆమోదించిన తీర్మానాలే తిరస్కరణకి గురి చేస్తున్నారు. ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్లు పాలకా మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి కమిషనర్ గారి ఆదేశాలు అంటూ ఎవరూ లేని సమయంలో కూల్చివేశారు.
కుక్కలది దోమలది కుక్కల వల్ల చాలా మంది చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారు, ప్రమాదాలు పడుతూ ఉన్నారు. ఫస్ట్ కుక్కల కబ్జా చేసి కడుతుంది చెప్పింది ఇవన్నీ నివారణ చర్యలు, దోమల గురించి నివారణ చర్యలు. సెకండ్ వినియోగం చేస్తా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్స్ లేవు. మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ఉన్నారు. ధనాన్ని మొత్తం మట్టిపాలు చేస్తూ ఉన్నారు. మేము కట్టిన ట్యాక్సులు అనేసి లాస్ట్ టైం వచ్చి ఇక్కడే మేము చెప్పడం జరిగింది. అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చినాం. మాకు రిప్లై కూడా లేకుండా ఈరోజు మళ్ళా వచ్చి ఇక్కడ కూలగొడతా ఉన్నారు. మేము ఒక వివరణ అడిగినాం. మీరు టెండర్లు తీర్మానాలల్లా ఎట్లా పాస్ చేసారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలిసినప్పుడు మళ్ళీ ఆక్షన్లకు ఎట్లా పంపించారు, ఎంఆర్ఓ గారు ఎట్లా దీన్ని సర్టిఫైడ్ చేసిరు అనేసి అడిగినాం. దేనికి కూడా వివరణ లేదు. డైరెక్ట్ వచ్చిర్రు. ఈ రోజు వచ్చి మళ్ళీ దొంగల్లాగా చేస్తా ఉన్నారు ఈడ పరిపాలన. ఎవరైతే టూర్లకు పోయినప్పుడు వచ్చి కూలగొడతారు, తర్వాత ఇష్టారాజ్యంగా ఎవరో తెలియని వ్యక్తులని పంపించి ఈడ పని చేపిస్తా ఉన్నారు. టెండర్లు వేసిన వ్యక్తి ఎటుపోయిండు, టెండర్లు కట్టి ఈ టెండర్లు పాస్ అయిన కాంట్రాక్టర్ ఎటుపోయిండు, ఇప్పాలంటే కూడా వాళ్ళే ఇప్పాలి కదా. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఈడ ఇష్టారాజ్యంగా పనిచేస్తా ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. పాలక వర్గం ఎంత దుర్వినియోగం చేస్తా ఉన్నది. ఇక్కడ రోడ్లు వేయమంటే ఫండ్ లేదంటారు. ఈడ రోడ్లు వేయడానికి ఫండ్ ఉండదు. దోమల మందు కొట్టడానికి కూడా ఫండ్ ఉండదు. కుక్కలను పట్టడానికి కూడా ఫండ్ లేదనేసి అంటారు. ఇలాంటివి మాత్రం కాంట్రాక్టర్లను బతికేయడానికి, అలాగే వాళ్ళు కార్పొరేటర్ల చుట్టాలు, మేయర్ల చుట్టాలకి ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లు అమ్ముకుంటున్నారు అనేసి తక్కువలో గవర్నమెంట్ టెండర్లు కూడా సరిగ్గా లేకుండా ఇష్టారాజ్యంగా తక్కువగా అమ్ముకుంటున్నారు అనేసి వీళ్ళ మీద అలిగేషన్స్ ఉన్నాయి. అయినా గానీ ఈ రోజు ఇంకా సంవత్సరం ఉన్నా గానీ ఈ రోజు పరిపాలన మాత్రం ఎక్కడ కూడా ఒక ప్రాపర్ గా జరగట్లేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పదే ఎన్నోసార్లు మేము డిమాండ్ కూడా చేసినాము. మీరు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు. వచ్చేది మీ ఎలక్షన్లు దగ్గర పడతా ఉన్నాయి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ప్రజలు మీకు ఓటుతో బుద్ధి చెప్తారు అనేసి కూడా మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. దీనికి వివరణ ఒకటి ఇవ్వండి. ఆర్డర్స్ బిల్ ఎవరు పాస్ చేసిరో చెప్పండి. ఈ శాంక్షన్ లెటర్స్ ఇవ్వండి. దాని తర్వాత ఈ స్ట్రీట్ వెండర్స్ మీరు కట్టిరు, ఎన్ని కట్టారు, కోట్ల రూపాయలు పెట్టి కట్టారు, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు పార్కింగ్లకి, అక్కడ పశువులకి అక్కడ నీడ తప్పితే ఎవరైతే ఈ కుక్కలు పడుకుంటున్నాయి, ఎవరైతే నిరుపేదల గురించి కట్టిరో వాళ్ళకి పోవట్లేదు. వాళ్ళు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా పంచినవి కూడా వాళ్ళకి పంచుకున్నారు అనేసి మేము అలిగేషన్ చెప్తా ఉన్నాం ఈ మీడియా ముఖంగా. ఇప్పుడైనా పాలకవర్గం కూడా దిగి రావాలి. ఇలాంటి దుర్వినియోగం చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ప్రధాని మోదీ ఈరోజు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యం నాటి రోజులను గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. తన చిన్నతనంలో తనను కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉండేదో అనే ఆలోచన వస్తుందని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించబడ్డ అతిపెద్ద సొసైటీని ఈరోజు ప్రారంభించామని, 2014లో తాను ఇచ్చిన హామీ నెరవేర్చడం సంతోషదాయకమని చెప్పారు. ఈ ఇళ్లను చూడగానే తనకు తన బాల్యం గుర్తొచ్చిందని అన్నారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మోదీ పిలుపునిచ్చారు. मैं जाकर के देख के आया, मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला।
ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। और जब मैं इस प्रोजेक्ट का రాజ్యసభ మాజీ సభ్యులు పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తుతూ ఫ్లెక్సీ వివాదంపై ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంతా ఎత్తు ఎదిగారు, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదే పడుతుందన్నారు. యార్లగడ్డ తారక ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. తారక్పై ఎవరు విమర్శలు చేస్తే వారికే నష్టం అని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ను అతడి తల్లి జిజియాబాయిలా పెంచారంటూ ప్రశంసలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి కర్త కర్మ క్రియ ఆయనే. ఆయన రేపు తెలుసు మీకేం జరుగుతుందో, దానికి కూడా ఆయనే కర్త కర్మ క్రియ. మీ అందరికీ తెలుసు కదా, ఏం జరిగినా ఆయనే కర్త కర్మ క్రియ. నాకంటే మీకు బాగా తెలుసు కదా. విజయ చాలా మంచి పని అండి, అది చాలా మంచి పని. ఎందుకంటే హన్మకొండలో శుక్రవారం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరకుల్ల శివారు జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ టీఎస్ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 డ్రైవర్లు, కండక్టర్ సహా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో 2 వాహనాలు నుజ్జు అయ్యాయి. బస్సు రోడ్డుపైనే ఉండగా డీజిల్ ట్యాంకర్ రోడ్డు పక్కన పల్టీలు కొట్టి పడింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధి వైమానిక అధ్యయనం కోసం లండన్ షాట్ వీక్షణను శుక్రవారం సందర్శించారు. 72 అంతస్తుల పైభాగంలో 309 మీటర్ల పొడవు నిల్చొని ఇరువురు నేతలు జీవంతో నిండిన థేమ్స్ నది లండన్ యొక్క ఉత్తర వైపు ఒకేడీ నగరాన్ని ఆధునిక పశ్చిమ భాగాన్ని ఎలా కలుపుతుందో చూశారు.